585 లో ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. బెంగాల్లో మొదలైన తిరుగుబాటు సెగ మహారాష్ట్రలో శివసేననే తాకనుందా? మహారాష్ట్రలోనూ ఆపరేషన్ టైగర్ స్టార్ట్ అయిందా? ఉద్ధవ్ క్యాంప్ లో ఏం జరుగుతోంది? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలైన టీఎంసీ తమదే అంటూ స్పీకర్ కి లేఖ ఇవ్వనున్నారు ఎంపీలు. ఈ పరిణామాలను మహారాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా శివసేన ఎంపీలు తమ తదుపరి రాజకీయ అడుగులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాల మధ్య మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దీదీ పార్టీలో మొదలైన తిరుగుబాటు తమ పార్టీకి ఎక్కడ సెగ తగులుతుందోనని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అలర్ట్ అయ్యారు. ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన నేతల భేటీ కీలక భేటీ నిర్వహించారు. ఎంపీల మనోగతాన్ని తెలుసుకుని పార్టీలో వలసల్ని అడ్డుకోవటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని సమాచారం. అయితే ఈ సమావేశానికి 3 ఎంపీలు హాజరు కాలేదు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో శివసేనలో ఏదో జరుగుతోంది అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని ఉద్ధవ్ వర్గం మాత్రం ఖండిస్తోంది. శివసేన నేతలంతా తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్. సమావేశానికి ప్రత్యక్షంగా రాని ఎంపీలు వర్చువల్ గా పాల్గొంటున్నారు అని తెలిపారు. గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 9 మంది ఎంపీలలో కొంతమంది పార్టీ వీడి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బెంగాల్లో మాదిరిగానే మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ జరుగుతోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. మరి శివసేనలో నిజంగానే వలసల పర్వం మొదలైందా? బెంగాల్ రాజకీయాల ప్రభావం మహారాష్ట్రపై పడుతోందా? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, బెంగాల్లో సిచ్యువేషన్ చూసాం, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి ఏర్పడబోతోందా? ఎంతమంది ఎమ్మెల్యేలు అగెయిన్స్ట్ గా ఉన్నారు? ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? బెంగాల్ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేగా అక్కడ పరిణామాలు మారుతున్నాం మనం గమనిస్తూ వస్తున్నాం. అదే కోవలో ఇప్పుడు మహారాష్ట్రకు కూడా సెగ తగులుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం ఎంపీలతోటి శివసేన యూబీటీ వర్గం ఉద్ధవ్ ఠాక్రే భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఎంపీలంతా కూడా తిరుగుబాటు ఎగరవేసి తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తామే అసలైన వర్గం అంటూ కూడా ఇప్పటికే 19 మంది ఈరోజు ఉదయం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొని నమ్మిన బంటుగా ఉన్నటువంటి సుదీప్ బందోపాధ్యాయ కూడా ఈ రెబల్ ఎంపీల జాబితాలో చేరిపారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 20 మంది రెబల్ ఎంపీలంతా కూడా కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్తో భేటీ అయ్యారు. అక్కడ రేపు స్పీకర్ని కలిసి ఏం చెప్పాలి, తమనే అసలైన టీఎంసీగా గుర్తించాలి, పార్లమెంట్లో లోక్సభకు సంబంధించి పూర్తిగా తమని టీఎంసీ వర్గంగా ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు వారు స్పీకర్ ఓం బిర్లాని కలిసిన తర్వాత ఈ యొక్క వినతి పత్రాన్ని అందించేందుకు ఈరోజు రాత్రి 7 గంటలకు అత్యంత కీలక సమావేశాన్ని కూడా నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఈ పొలిటికల్ ఎఫెక్ట్ అంతా కూడా దేశ రాజకీయాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో శివసేన యూబీటీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఇక్కడ బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రేను వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఉదయం మాతోశ్రీ వద్ద ఎంపీలతోటి ఈ యొక్క శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి 3 ఎంపీలు డుమా కొట్టారు. వారు 3లో ఒకరికి కొడుకుకు ఆసుపత్రిలో ఉన్నారని, మరొకరికి కూతురి పెళ్లి వివాహం ఉందని, మరొకరి భార్యకు అనారోగ్య కారణంగా ఉండడంతో ఆ 3 ఎంపీలు హాజరు కాలేదంటూ కూడా శివసేన యూబీటీ వర్గం కొట్టిపారేస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా రెగ్యులర్ యాక్టివిటీ. ఎంపీ ఎమ్మెల్యేలతోటి శివసేన రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఉద్ధవ్ ఠాక్రే ఆ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలతో సమావేశం పెడితే దాంట్లో 4 ఎంపీలు ప్రత్యక్షంగా హాజరు కాగా మిగిలిన వారంతా కూడా ఆన్లైన్లో స్పందించారు. ఎవరైతే రాలేరో వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటూ కూడా ఆ శివసేన వర్గానికి చెందినటువంటి నేతలు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు. మనం కొద్దిసేపటి క్రితం చూసాము శివసేన వర్గం మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఎంపీలంతా కూడా దీంట్లో జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ అన్నీ కూడా అన్నెసెసరీ, ఎక్కడ కూడా అలాంటి అవకాశమే లేదు. ఏదైతే ఆపరేషన్ టైగర్ అంటున్నారో మేమంతా కూడా టైగర్స్మే, దానికి ఎవరు కూడా అవసరం లేదు, వేరే పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. 9 మంది శివసేన ఎంపీలంతా కూడా యునైటెడ్గా ఐక్యంగా కలిసి ముందుకు సాగుతామంటూ కూడా వారు బయటకు వచ్చి కొట్టివాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అంతర్గతంగా ఏదో జరుగుతుంది, కొంతమంది ఎంపీలు పార్టీని వీడేటువంటి అవకాశం ఉంది, చీలిక వర్గం ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రచారం మాత్రం ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో కొనసాగుతుంది. అయితే బెంగాల్ ఎఫెక్టు ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంటుందా లేదా అన్నది మాత్రం రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్.